ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి పర్యటన కొనసాగుతుంది. తొలి రోజు కూసుమంచి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు జరిపిన ఆయన రెండవ రోజు మనుగూరు సబ్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో తనిఖీలు జరిపారు. అక్కడ స్థితిగతులపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఆ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం కూడా చేశారు ఆకునూరి మురళి. విద్యార్థులతో అక్కడ విద్యా బోధన పరిస్థితులపై కావచ్చు, వసతుల కల్పనపై కూడా విద్యార్థుల అభిప్రాయాలను అడుగు తెలుసుకున్న ఆకునూరి మురళి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పించాల్సినటువంటి మౌలిక వసతులపై కూడా ఉపాధ్యాయులతో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆకునూరి మురళి అధ్యక్షతన మొత్తం 30 మంది సభ్యులతో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా వేయడం జరిగింది. ఇటీవల ఫుడ్ పాయిజన్ కేసులు కావచ్చు, ఇతరత్ర మధ్యాహ్న భోజన పథకంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ కమిటీ బృందం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో పర్యటించి సందర్శించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులపై ఒక అధ్యయనం ద్వారా నివేదికను ప్రభుత్వానికి అయితే త్వరలోనే సమర్పించబోతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అందులో భాగంగా ఆకునూరి మురళి తన బృందంతో కలిసి ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ గురుకుల పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలో విద్యా బోధన తీరు కావచ్చు, విద్యార్థులకు కల్పించాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనపై కూడా ఆరా తీస్తున్నారు. విద్యార్థులకు సంబంధించి ఇంకా విద్యా బోధనం ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది, తీసుకురావాల్సినటువంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయనే అంశంపై కూడా ఇతర రాష్ట్రాల్లో విద్యా విధానంపై కూడా అధ్యయనం చేస్తున్నామని ఆకునూరి మురళి మీడియాతో వెల్లడించారు. మరోవైపు క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి విమర్శలు, అదేవిధంగా ఫిర్యాదుల పట్ల సీరియస్గా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల అత్యంత దృష్టి సారిస్తుందని, ఎవరు కూడా మధ్యాహ్న భోజన పథకం నాణ్యత లేకుండా వడ్డించకూడదంటూ కూడా ఉన్నటువంటి మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి సొసైటీలతో కూడా చర్చించిన ఆకునూరి మురళి మధ్యాహ్న భోజన వర్కర్లకు సక్రమంగా వేతనాలు చెల్లించే విషయంలో ప్రభుత్వానికి సరైనటువంటి నివేదికను అందిస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి విద్యాశాఖలో తీసుకురావాల్సినటువంటి మార్పులు, చేర్పులు, విద్యా బోధన విషయంలో తీసుకురావాల్సినటువంటి పలు అంశాలపై ఒక పూర్తి సమగ్ర అధ్యయనం తర్వాత నివేదికను ప్రభుత్వానికి త్వరలోనే అందజేస్తామని చెప్తున్నారు ఆకునూరి మురళి. ఆయన వెంట అధికారుల బృందం కూడా పర్యటించింది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్థితిగతులపై నోట్ చేసుకొని త్వరలోనే ప్రభుత్వానికి ఒక పూర్తి నివేదికను విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి అయితే అందించబోతున్నారు. ఇది రిపోర్టర్ RTV ఖమ్మం జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.